వెనకట అన్నల మీద ఏమైనా పాటలు పాడిరా అట్లా పాటలు వాడలే కానీ గద్దరన్న పాటలు విని గద్దరన్న పాటలు మళ్ళీ రిపీట్గా పాడేది. ఏంటి ఒక్కటి గద్దరన్న పాట గద్దరన్న పాటలలో ప్రధానంగా ఉద్యమం పాటలు నేను స్కూల్లో ఉన్న టైం అన్నా అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడల్రా అడగండయ్యా అడగండయ్యా మీరు అడగండయ్యా అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడల్రా అడగండయ్యా ఓటేసుకున్నప్పుడు సీటు గెలిచినప్పుడు ఏమేమి చెప్పిండ్రు ఎట్టెట్లా చేసిండ్రు ఏమేమి చేసిండ్రు ఏమేమి చెప్పిండ్రు ఎట్టెట్లా చేసిండ్రు అడగండయ్యా మీరు అడగండయ్యా అడగండయ్యా మీరు అడగండయ్యా. ఈ పాట గద్దరన్న రాసిన పాట అన్న. అప్పుడు మేము క్యాసెట్లు ఉండే కదా, టేప్ రికార్డులు క్యాసెట్లు ఉండే, దాంట్లో వేసుకొని వినేది అన్నట్టుగా. భయం భయంగా ఇందులో అప్పుడు గద్దరన్న భయం భయంగా వినేది. సాటుకు రూమ్లో వేసుకొని చిన్నగా సౌండ్ కూడా మా నాన్న చిన్నగా సౌండ్ పెట్టుకొని పెట్టు ఎప్పుడన్నా వినడానికి టేప్ రికార్డ్ వేసి ఇందుము పోలీసు వాళ్ళు వస్తాను భయం తినడం పని రోడ్కే కదా మా ఇల్లు జీప్ సౌండ్ అయితే అసలు నిర్బంధాలు తలుపులు దగ్గర పెట్టుకొని సౌండ్ చిన్నగా పెట్టుకొని సిరిమల్లె చెట్టు కింద ఒకటి సాకి కూడా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా నాట్లేసి నాట్లేసి అయ్యో నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుములే ఇరిగేనా లచ్చుమమ్మో లచ్చుమమ్మ లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీవు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. నా వీరులార వందనం పుస్తకానికి అన్న గద్దరన్నను ముందు మాట రాయమనన్న. దానికి ఆ పుస్తకానికి ముందు మాట రాసే టైంలో ఆయన ఉద్యమ జీవితాన్నంతా గుర్తు తెచ్చుకొని చెప్తుండే, అరే మేము అడవి బాట పట్టి ఎన్నో పాటలు రాసి ఎంతోమంది ఉద్యమకాలను తయారు చేసినాము, మేము అడవిలో ఉద్యమం చేసినాము, అడవిలో రప్పించేటట్టుగా పాటలు రాసినాము, నువ్వేంద్రబాయ్ ఇన్ని పాటలు రాసి ఓయిలో ఉన్న పురాణాలను రోడ్లు ఎక్కేటట్టు చేస్తున్నావు అని చెప్పేసి గద్దరన్న అన్నాడు. అంటే గద్దరన్న చాలా గొప్ప కితాబు. అంటే ఎట్లా అది తను ఓన్ చేసుకుంటే తప్ప ఆ మాటలు రావన్న.